తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ఒకసారి చూస్తుంటే చాలా బాధేస్తున్నది. ఆందోళనకరమైన ఒక పరిస్థితులు నెలకొన్నాయేమో అనే ఒక భావన వస్తుంది. కోపం కూడా వస్తున్నది. 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ ప్రాంతాన్ని, తెలంగాణ ప్రజలని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దిన ఘనత ఆ రోజు కేసీఆర్ గారు దక్కుతుంది. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా తెలంగాణ ప్రాంతాన్ని, తెలంగాణ యొక్క రాష్ట్రాన్ని, తెలంగాణ ప్రజల్ని కూడా తీర్చిదిద్దడమే కాకుండా తెలంగాణ ప్రజల్లో ఒక ధైర్యం కూడా కేసీఆర్ గారు నింపిండ్రు. మా జోలికి ఎవరు వస్తారులే, మేము ఈరోజు మా రాష్ట్రంలో మేము ఉన్నాం, మా కవచంలో మేము జీవిస్తున్నాం అనే ఒక నమ్మకం ఆ రోజు తెలంగాణ ప్రజల్లో గట్టిగా ఉండే. ఇదేం నేను బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగానో కేసీఆర్ గారు మా నాయకుడుగానో చెప్తలేను, వాస్తవాలు ఇవి కదా అని మీకు గుర్తు చేస్తున్నాను. కానీ తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రం పైన ఆర్థిక, సామాజిక దాడి జరుగుతుంది. తెలంగాణ భాష మీద దాడి జరుగుతుంది. తెలంగాణ సంస్కృతి మీద మళ్ళీ అదే దాడి జరుగుతున్నది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జీవిస్తున్న ప్రజల మీద కూడా ఈరోజు దాడి జరుగుతుందని గుర్తు చేస్తున్నాం. ఈరోజు వెంకటరామరెడ్డి గారి ఇంటికి వచ్చినాం మనం. కేసు ఏదైనా ఉండనివ్వండి, ఆంధ్ర పోలీస్ వాళ్ళు ఏదన్నా సెక్షన్లు పెట్టనివ్వండి, కానీ ఒక ఆడబిడ్డ అదే మహబూబ్నగర్ జిల్లా ముఖ్యమంత్రి గారు ఎదలు గుద్దుకొని చెప్తాడు కదా, నా జిల్లా నా జిల్లా అని చెప్పుకునే ఒక అదే మహబూబ్నగర్ జిల్లా నుంచి ఇద్దరు కూడా, మూడు పిల్లలు ఇద్దరు కూడా అదే జిల్లాకు సంబంధించిన వ్యక్తులై వెంకటరామరెడ్డి మీద ఆంధ్ర పోలీస్ వాళ్ళు ఏ కేసులు పెట్టారు ఏంటో తెలియదు. సరూనగర్ పోలీస్ స్టేషన్లో ఆ రోజు ఈ ఆడబిడ్డ పోయి కంప్లైంట్ ఇస్తే సరూనగర్ పోలీస్ స్టేషన్లో ఉన్న పోలీస్ వాళ్ళు దగ్గరుండి వెంకటరామరెడ్డిని పోలీసులకి, ఆంధ్ర పోలీసులకు అప్పచెప్పడం జరిగింది. ఏం భద్రత ఉన్నది తెలంగాణ వాసులకని నేను అడుగుతున్నాను. ముఖ్యమంత్రి గారు దీనికి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా? మొదటిసారి వెంకటరామరెడ్డి కర్నూలుకి తీసుకుపోయినప్పుడు చిత్రహింసలు పెట్టడం జరిగింది. 3rd డిగ్రీ పెట్టి విపరీతంగా కొట్టి, మళ్ళీ ఏమేమన్నారో ఏమేం చేసినారో తెలియదు కానీ విపరీతంగా ఆయనని టార్చర్ చేయడం జరిగింది, చిత్రహింసలు పెట్టడం జరిగింది. రెండోసారి అదే వెంకటరామరెడ్డిని, తెలంగాణ పౌరుడిని కాపాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారికి మీకు లేదా అంటున్నా నేను. మీరు మా నాయకులు కాదా? ఈ రాష్ట్రానికి మీరు ముఖ్యమంత్రులు కాదా? శాంతి భద్రతలు మీ దగ్గర లేదా? లా అండ్ ఆర్డర్ మీ దగ్గర లేదా? మీరే కదా కాపాడాల్సింది. ఎట్లా అప్పచెప్పించిండ్రు మీ పోలీసులు? ఎట్లా అప్పచెప్పిండ్రు? రేపు వెంకటరామరెడ్డి ఒకవేళ నిజంగా రేపు అక్కడ ఎన్కౌంటర్ అయినా లేదా ఇంకోటి ఏదైనా భౌతికంగా ఏ హాని జరిగినా కూడా దీని బాధ్యత ఎవరు వహిస్తారంటున్నాను. 10 సంవత్సరాలు కేసీఆర్ గారి పరిపాలనలో ఇక్కడ దిక్కు కూడా చూడనీకి భయపడుతున్న వాళ్ళు ఇప్పుడు చొరబాటువై మన ఇంట్ల కాడికి వచ్చి మన ఆడోళ్ళని దొబ్బేసి మన వాళ్ళని పట్టుకపోతుంటే కనీసం బాధ్యత కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు లేకపోవడం, కనీసం చీమ చిటుకని కూడా అన్నట్టు కూడా లేకపోవడం నాకు చాలా బాధేస్తున్నది. చాలా చింతిస్తున్నా, చాలా కోపంతో, ఆక్రోషంతో నేను ఈరోజు మీతో మాట్లాడడం జరుగుతుంది. ఈరోజు మేము వాళ్ళ ఇంటికి వచ్చి ఆ చెల్లమ్మలకే కానీ 2 పిల్లలు రాత్రిపూట ఎవరో తెలియదు తండ్రిని గుంజుకోపోతుంటే ఒక 2 పిల్లలు ఎంత భయంలో ఉంటారన్నది ఆలోచన చేసుకున్నారు ఎవరైనా? మన ఇంట్లో కూడా పిల్లలు ఉన్నారు కదా. తండ్రిని ఎవరైనా గుంజుకోపోతుంటే వాళ్ళలో మానసిక స్థితిలో ఎంత ఇంపాక్ట్ అయి ఉంటుంది, ఏ విధంగా అయితే ప్రభావితం అయి ఉంటారో పిల్లలని ఆలోచన చేసిన రైలు. పాపం ఆడామె, ఆమె ఒక్కామె ఏ విధంగా ఈ ఇంపాక్ట్ ఉంటుంది, ప్రభావం ఉంటుందని కూడా ఆలోచన లేకుండా కనీసం ప్రభుత్వం తరఫు నుంచి మేము ఉన్నామమ్మా, మీరు తెలంగాణ పౌరులు, మా జీపీ మీ కేసు కొట్లాడతాడు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న డీజీపీతో మేము మాట్లాడతాం, మేము తొందరగా తీసుకొస్తామని ఏ ఒక్కడని ఈరోజు ఇంటికి వచ్చి చెప్పిండ్రా అంటున్నాను. ఏ ఒక్కడని చెప్పిండా? సెడిషన్ కేసులు ఎట్లా పెడతారండి? సోషల్ మీడియాలో వెంకటరామ్ తప్పు ఒప్పు ఏది మాట్లాడినా కూడా సెడిషన్ కేసులు పెడతారా? సెడిషన్ కేసులు పెట్టి ఎవరి మీద పెట్టవచ్చు? ఇక సెడిషన్ కేసులు, రాజద్రోహం కేసులు ఎవరి మీద పెట్టవచ్చు? నీ మీద పెట్టవచ్చు, నా మీద పెట్టవచ్చు, అందరి మీద పెట్టవచ్చు. రాత్రి వచ్చి అందరిని పోలీసు వాళ్ళు, ఆంధ్ర పోలీసు వాళ్ళు పట్టుకోపోతే ఇంక తెలంగాణ రాష్ట్రం అర్థమేమున్నది? మీరు ముఖ్యమంత్రిగా ఉండి అర్థమేమున్నది అంటున్నా. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. మా పార్టీ తరఫునే కానీ వ్యక్తిగతంగా నేను కూడా ఈ కేసును ఫాలోఅప్ చేస్తా. వెంకటరామరెడ్డి సురక్షితంగా తిరిగి ఇంటికి వచ్చే వరకు ఖచ్చితంగా కుటుంబంతో మేము ఉంటాం. నమస్కారం.